అనైక్యత ప్రస్తావన వచ్చింది కాబట్టి దాన్ని గురించి కొంచెం చెప్పాలి. మన దేశం రాను రాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి బదులు క్షీణించిపోతూ ఉండడానికి కారణం ఈ అనైక్యతే. మన దేశంలో విడివిడిగా గొప్పవాళ్ళున్నారు, కానీ సమిష్టి వ్యవహారం వచ్చేసరికి ఒకరంటే ఒకరికి పడక ఆ గొప్పతనాన్ని కోల్పోతున్నారు. బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మన క్రీడారంగం తీసుకోండి, ఇంకా సూటిగా పోవాలంటే మన క్రికెట్ తీసుకోండి. ఓ గమనిక. ఆధ్యాత్మికత అంటే ప్రాపంచిక విషయాలను, లౌకిక సత్యాలను, సాంఘిక ధర్మాలను విడిచిపెట్టి జీవాత్మ, పరమాత్మ అంటూ జటిలంగా చెప్పే అంశాలే అనుకునే భ్రమలో ప్రజలు ఉండిపోయారు. శ్లోకాలు, సూక్తులు వల్లిస్తేనే ఆధ్యాత్మిక ఉపన్యాసం, ఆ శ్లోకాలలో జటిలమైన పదజాలంతో నింపేస్తేనే ఆధ్యాత్మిక గ్రంథం అనే అపోహ కూడా అందరిలో ఉంది. అందరూ వ్యవహార ప్రపంచాన్ని అభిలషిస్తూ ఉంటారు, అందులో విజయాల్ని కోరుకుంటారు. అయినా ఆధ్యాత్మికత్వాన్ని అందులో భాగంగా స్వీకరించటానికి ఇష్టపడరు. దాన్ని అందనంత దూరాన ఉంచుకొని అయోమయంగా గౌరవిస్తేనే గాని వాళ్ళకి తోచదు. ఈ రెంటికి ఉన్న సమన్వయాన్ని, అట్లా సమన్వయం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించటానికే నేను పదే పదే ప్రయత్నిస్తున్నాను. మళ్ళీ విషయంలోకి వస్తున్నాను. క్రికెట్ ఆటలో మన దేశంలో చాలా గొప్ప ప్లేయర్లు, అంతర్జాతీయ స్థాయి ఉన్న ప్లేయర్లున్నారు. అంటే విడిగా చూస్తే చాలా గొప్పవాళ్ళన్నమాట. కానీ కలిసికట్టుగా ఉన్నప్పుడు చాలా పేలవమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. ఇద్దరు శక్తివంతులు ఒక చోటికి చేరినప్పుడు ఆ శక్తి ద్విగుణీకృతం కావాల్సింది పోయి మామూలు కన్నా కూడా బలహీనపడిపోతున్నది. అయితే పాకిస్తాన్ విషయం తీసుకుంటే విడివిడిగా వారిలో ఒకరితో ఒకరికి అయిష్టతలున్నా కలిసికట్టుగా ఉన్నప్పుడు బలీయమైన సంఘటిత శక్తిగా ఆవిర్భవిస్తున్నది. ఈ తేడా ఎందుకు వస్తున్నది? అనైక్యత. సాంఘిక పరిధిలో ఉన్నప్పుడు ఒకరం ఒకరికి పడడం లేదు. ఒక ఆఫీసులో నలుగురు పనిచేస్తూ ఉంటే అందులో 2 చీలికలు, 3-4 స్నేహితులుంటే అంతా కలిసినప్పుడు ఒకరంటే ఒకరికి ఆప్యాయత, ఆదరాభిమానాలు ఉన్నట్లు మాట్లాడుతారు. తిరిగి వారిలో ఏ ఇద్దరు కలుసుకున్నా మిగతా వాళ్ళ గురించి చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో ఎవరికి స్నేహితులో తెలియని అసహ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇహ కుటుంబ విషయానికి వస్తే పెద్దల్ని గౌరవించడం అనే సాంప్రదాయం ఎన్ని యుగాల నుంచో వస్తున్నది. అది చూడటానికి, వినటానికి కూడా ఎంతో ముచ్చటగా ఉంటుంది. సమాజంలో ఎంతో ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళని చూస్తే లేచి నిలబడుతూ ఉండడం, వాళ్ళ మర్యాదకు భంగం కలిగించే కొన్ని పనులు వాళ్ళెదురుగా చెయ్యకుండా ఉండటం మనకి తెలుసు. ఇతిహాసాల్లోకి వెళ్ళినా శ్రీరామచంద్రుడు తల్లిదండ్రుల్ని ఎంత గౌరవించాడో, తమ్ములు అతడిని ఎలా గౌరవించారో, శ్రీకృష్ణ పరమాత్మ తాను భగవంతుణ్ణని తెలిసి ఉండి కూడా తల్లి యశోదను ఎంత గౌరవించాడో, చిలిపి అల్లర్లు చేస్తూ ఎంతగా తల్లి ముందు భయపడ్డాడో, అన్న బలరాముడి కంటే ఎన్నో రకాల శక్తి సామర్థ్యాలు గలవాడైనా ఆయన పెద్దరికాన్ని నమ్రతతో, మందహాసంతో గౌరవించేవాడో మనకి తెలుసు. అలా పెద్దరికానికి విలువనివ్వటంలో ఎంతో అందముంది, మాధుర్యముంది. అసలు కుటుంబ వ్యవస్థలోని పటిష్టత అంతా ఆ పెద్దరికానికి విలువనివ్వటంలోనే ఇమిడి ఉంది.